ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి వాక్య ధ్యానాలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన 5 మాసాలు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలైనా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ, మీ ఆత్మ కార్యములు తండ్రి అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మా మధ్యలో మీరు జరిగించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవానికే స్తోత్రములైన నా తండ్రి ప్రభా. ఏ బిడ్డకు ఏ మాటలు అవసరమయ్యానయో తండ్రి ప్రభా, మీ జీవం కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో తండ్రి ఆది నుండి అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించి తండ్రి మీ నామ మహిమార్థమై తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఈ ఆరాధన అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించమని నజరుడని యేసు పని పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకా వాక్య ధ్యానాలకు వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 11 నుండి 13 వచనాల వరకు కూడా ధ్యాన భాగంగా చూసుకుందాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 11 నుండి 13 వచనాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునన్ను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగని వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆమెన్. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా దేవుడు పంచిచ్చునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. ఈ యొక్క పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా చెరసాలలో బంధింపబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో తన శిష్యుడైనటువంటి తోమాకి రాసినటువంటి పత్రిక. ఎంతో భయంకరమైనటువంటి చెరసాల. అక్కడ వెలుతురు అనేది ఉండదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను అపోస్తులుడైనటువంటి పౌలు గారు తన యొక్క భక్తిని, విశ్వాసాన్ని, దేవుడి పట్ల తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎక్కడైతే కనుక విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, మరి తన శిష్యుడైనటువంటి తిమోతిని గూర్చి ఈ యొక్క లేఖ అయితే కనుక రాస్తున్నాడు. అంటే బయట ఉన్నటువంటి తిమోతి, తన శిష్యుడైనటువంటి తిమోతి ధైర్యపరుస్తూ ఈ యొక్క మాటలు అయితే గనక పౌలు గారు రాస్తున్నటువంటి పరిస్థితులను అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇది అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రిక అనేది కనుక మనం చెప్పవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. రోమన్స్ సామ్రాజ్యంలో ఆ యొక్క చెరసాలలో ఎంత భయంకరంగా ఉండే అనేది అయితే కనుక మనం చదువుకుంటున్నాము. అవి కనీసము వెలుతురు కూడా రానటువంటి లోతైనటువంటి ఆ యొక్క లోతైనటువంటి చెరసాల్లో చీకటి మాత్రమే ఉంటుంది. అక్కడ వెలుతురు ఏమాత్రం కూడా అయితే కనుక ఉండదు. తిమోతిని ప్రోత్సహించే నిమిత్తమే ఈ యొక్క పత్రిక అయితే కనుక రాయడం జరిగింది. ఎందుకొరకు అని అంటే కనుక మరి అక్కడ అబద్ధ బోధకులు కానీ అక్కడ ఉన్నటువంటి
పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి విశ్వాసంతో నువ్వైతే కనుక వెనుకడుగా అయితే కనుక వేయవద్దు, ధైర్యంగా అయితే కనుక ఉండమని ప్రోత్సహిస్తూ ఈ యొక్క మాటలు అయితే కనుక చెప్తున్నారు. అయితే తన యొక్క జీవితాన్ని కూడాను ఇక్కడైతే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాము. 11వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయలేదు. యేసుక్రీస్తు వారి పట్ల ఆయనకి కలిగినటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని అయితే గనక ఈ మాటల ద్వారా తన శిష్యుడైనటువంటి తిమోతికి అయితే గనక తెలియజేస్తున్నాడు. ఎందుకొరకు అని అంటే గనక తిమోతి యవనస్తుడు, ఎక్కడ తొట్టిల్లిపోతాడో ధైర్యపరచు నిమిత్తమే పౌలు గారు తన యొక్క అనుభవాల ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి అయితే గనక తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి, అంటే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వారి పట్ల కలిగినటువంటి నిరీక్షణ ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని అంటే కనుక, మొట్టమొదటిగా పాపక్షమాపణ, రెండవది రక్షణ, మూడవది నిత్య జీవం. ఏమిటండి 3 విషయాలు? ఒకటి వచ్చేసి యేసుక్రీస్తు వారి పట్ల మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అని అంటే కనుక, ఆయన ద్వారా మన యొక్క పాప క్షమాపణ జరుగుతుంది, రెండవది రక్షణ కార్యము, మూడవది నిత్య జీవము. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు, నరరూపిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి ఒక 7 విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి 7 విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాము. మొదటగా వచ్చేసి, మరి క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి వారమైతే అని ఇక్కడ మనమైతే కనుక చదువుకున్న 11వ అధ్యాయంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అనేటువంటి మాటనైతే కనుక మనం చూస్తున్నాం. క్రీస్తుతో కూడా మనం చనిపోవడం అని అంటే ఏంటండి? ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారో, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, వారి స్వంత రక్షకుడు అని ఎప్పుడైతే వారు బాప్తీసం పొందుకుంటారో, లోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడాను మరణించినటువంటి స్థితిలోనూ క్రీస్తులో నూతనముగా లేపబడినటువంటి వారిగా అయితే గనుక ఉంటారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, క్రీస్తులు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఒక చెట్టు రావాలనంటే కనుక ఏం చేస్తారండి? మొదటగా ఆ యొక్క విత్తనాన్ని అయితే కనుక భూమిలో నాటుతారు. ఆ విత్తనము చనిపోతే తప్ప దాంట్లో నుండి మరి మొక్క అయితే కనుక రాదు. అదే రీతిగా మన జీవితం క్రీస్తులో ఫలించేటువంటి జీవితముగా ఉండాలి అని అంటే కనుక, లోక సంబంధమైనటువంటి ప్రతి విషయాల్లో కూడాను ఎప్పుడైతే మనము నీటి బాప్తీసం మనం పొందుకున్నామో, ఆ యొక్క పారేటువంటి నీళ్లు ఈ లోక సంబంధమైనటువంటి కార్యములకు సాదృశ్యంగా ఉంటే, మరి లేపబడినటువంటి వ్యక్తి నూతనముగా క్రీస్తులో జన్మించినటువంటి వాడిగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం మొదటగా చేయవలసింది ఏంటి అని అంటే కనుక, క్రీస్తు ఏ రీతిగా అయితే కనుక ఆయన పాతి పెట్టబడి 3వ దినాన పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి ఏ రీతిగా ఆయన లేచినటువంటి వాడిగా ఉన్నాడో,
అదే రీతిగా మనము కూడాను ఈ లోక సంబంధమైనటువంటి కార్యములు అన్నిటిలో కూడాను మనము పాతి పెట్టబడినటువంటి చనిపోయినటువంటి స్వభావాన్ని అయితే గనక మనం కలిగి ఉండాలి. చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొద్దకు వెళ్ళి మనం ఏదైనా మాట్లాడితే అతను వినగలడా, లేదంటే అతను చూడగలడా, మాట్లాడగలడా? ఏది కూడాను చేయలేడు. ఎందుకంటే స్పందించలేడు. ఎందుకంటే అతను మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా లోక సంబంధమైనటువంటి ప్రతి విషయాల్లో కూడాను, పాపం విషయంలో, మరి ఇంకా శాప కార్యాలు, ఇంకా ఏదైతే గత కాలంలో నీ జీవితంలో ఏ ఏ కార్యాలు అయితే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసావో వాటన్నిటి విషయంలో కూడాను లోకానికి నీకు కూడా ఏ విధమైనటువంటి సంబంధం లేదు. లోకములో నీవు మరణించినటువంటి స్థితిలో, లోక కార్యాలకి నీవు మరణించినటువంటి స్థితిలో ఉన్నావనేటువంటి విషయాన్ని అయితే గనక గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకొరకే మన కొరకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించు నిమిత్తమే ఆయన 100% మానవుడిగా, 100% దేవునిగా ఉన్నటువంటి వాడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకు అనంటే గనక ఎవరైనా ఒక వ్యక్తికి మనం ఒక మాట చెప్పాలి అనంటే గనక మాట చెప్పడం ఈజీ, కానీ దాన్ని ఆచరించి చూపించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట పరలోకం నుండి ఆయన చెప్పలేదు, కానీ నీ కొరకు నా కొరకు కూడాను ఆయన ఏ రీతిగా మనం ఈ భూమి మీద నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తనను తాను తగ్గించుకున్నాడు, కనికరం చూపించాడు, క్షమించాడు, ప్రేమ చూపించాడు. తనను తిట్టిన వారిని, దూషించిన వారిని, అవమానించిన వారిని, అవహేళన చేసినటువంటి వారిని సైతము ఆయన ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. సిలువలో ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట ఒకటి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. నిజంగానండి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము కూడా పోలి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో పాపం ఎరుగునటువంటి నరుడిగా, ఈ పాపపు ఇష్టమైనటువంటి లోకములో ఏ విధమైనటువంటి కళంకము అంటకుండా ఆయన జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా అదే రీతిగా మరి ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో చేర్చబడాలి అని అంటే కనుక మనము కూడా చేయవలసింది ఏంటంటే, ఈ యొక్క పాపపు ఇష్టమైనటువంటి ఈ లోకములో ఏ విధమైనటువంటి కళంకము అంటనటువంటి జీవితాన్ని, ఒక తామరాకు ఉన్నదండి, దాని మీద నీటి బొట్టు పడితే ఏమవుద్దండి, అది అసలు అది తీసుకోదు ఆ యొక్క తామరాకు మీద నుండి ఆ యొక్క నీటి బొట్టు అది పడిపోతుంది. 1 డ్రాప్ కూడాను తామర చెట్టు అది బురదలో ఉంటుంది, నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ ఒక్క నీటి బొట్టును కూడా తనలోనికి స్వీకరించదు. అదే రీతిగా ఒక కమలం ఏ రీతిగా ఉన్నదో, ఒక తామరాకు ఏ రీతిగా ఉన్నదో, బురదలో ఉన్నప్పటికీ, నీటిలో ఉన్నప్పటికీ ఒక్క నీటి బిందువును కూడా తనలో ఇమిడ్చుకోకుండా ఏ రీతిగా మరి కళంకం లేనటువంటిదిగా ఉంటుందో, పాపపు ఇష్టమైనటువంటి బురద లాంటి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడాను ఆ కళంకాన్ని అంటించుకోనటువంటి మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. రెండవది, శ్రమలలో ఓర్పును కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. శ్రమలలో ఓర్పు కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఎందుకొరకు అనంటే కనుక అనేక సార్లు మన జీవితాల్లో కొన్ని మనల్ని టెస్ట్ చేయడం కోసం వస్తాయి, కొన్ని ఏంటంటే మనం శోధనలో పడిపోయే నిమిత్తము ఆ యొక్క శ్రమలు అయితే కనుక అనుమతించబడతాయి. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఆయన ఉపవాస దీక్ష ఉండి మరి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఉండేటువంటి ఒక బలహీనత ఏంటంటే, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆ యొక్క బలహీనతను బట్టి అపవాది ఏమంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే గనక ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పేసి
దేవునితోటి యేసుక్రీస్తు ప్రభుల వారితోటి చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు మాట, ఏంటి అంటే కనుక దేవుడు మనుషుడు రొట్టు వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని సమాధానం చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా మన జీవితంలో కూడాను అపవాది కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు మనం మెల్ట్ అయిపోయేటువంటి వారముగా ఉండకూడదు, బెండ్ అయిపోయేటువంటి వారముగా ఉండకూడదు. అక్కడ అపవాదికి తెలుసు ఆ బలహీనత ఏంటనేది. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే కనుక ఆహారం కావాలి, వెంటనే కావాల్సింది ఏంటంటే ఆహారం కావాలి. అదే రీతిగా మన జీవితంలో కూడాను మన బలహీనతలు ఏంటో అపవాదికి బాగా తెలుసు. ఆ బలహీనతలను బట్టి మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. కానీ అటువంటి ట్రాప్స్లో మనం పడకుండా మనము ఎదిరించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ అపవాది మన జీవితంలో అనుమతింప చేసినప్పటికీ కూడాను మనమైతే కనుక దేవుని పట్ల విశ్వాసం కలిగి స్థిరంగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిరి. బర్నబా తర్వాత పౌలు లుస్త్రా, ఇకోనియా, అంత్యోకియా అనే ప్రాంతాల్లో వారు సంచరిస్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఈ మాటలు అయితే కనుక చెప్తున్నారు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవల్లని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. మీకు శ్రమలు రావు అని చెప్పేసి ఆ బర్నబా కానీ లేదంటే పౌలు గారు కానీ చెప్పడం లేదు. కానీ శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్ని మనం తట్టుకుని తాళుకుని ఓర్చుకుని మనం దేవుని రాజ్యంలో చేర్చబడాలి. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితే ఏ విధమైనటువంటి శ్రమ లేదు, ఏ విధమైనటువంటి కష్టం లేదు, మీ జీవితమే కంప్లీట్గా మార్చబడుతుంది అని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారు అని అంటే కనుక మీరు గ్రహించుకోవాల్సింది ఒక్కటే, వారు అబద్ధం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. ఎందుకొరకనంటే కనుక ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు, బర్నబా చెప్తున్నారు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. కాబట్టి మనకి ఎదురయ్యేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉండాలండి? దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడాను మనము జయించగలిగేటువంటి ఒక ఆయుధాలు, ఒక సాధనాలని అయితే కనుక చెప్పవచ్చు. ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నారు ఆ యొక్క ఆయుధాలని. అందుకొరకే మనము కూడా కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా మనం జయం పొందుకునేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, హల్లెలూయా. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4-5 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూద్దామండి. హల్లెలూయా. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాము. 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసుకున్నట్లయితే, అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘముల్లో మీ అందు అతిశయపడుచున్నాము. అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘముల్లో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. హల్లెలూయా. మన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, స్ట్రగుల్స్ ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటామండి? అయ్యో, నా జీవితంలోనే ఎందుకు దేవుడు ఎన్ని స్ట్రగుల్స్ ఎందుకు అనుమతింప చేశాడు అని కొన్నిసార్లు
తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా కలవరం పడిపోతూ ఉంటాము. కానీ దేవుడైతే ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, మరి హింసలన్నిటిలోనూ సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నామని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికే సంఘంలో ఉన్నటువంటి మరి విశ్వాసాలను బట్టి చెప్తున్నాడు. మీరు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు నిలిచి ఉన్నారు విశ్వాసంలో, కాబట్టి మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాము, అంటే మేము గర్విస్తున్నాము మీ యొక్క భక్తిని విశ్వాసాన్ని చూచని. అందుకొరకే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక సజెషన్, అడ్వైజ్ ఏంటంటే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనే ఉన్నది. దానికి కొలమానం ఏంటి అని అంటే కనుక, మీరు ఈ యొక్క శ్రమల్లోనూ కష్టాల్లోనూ నష్టాల్లోనూ వీటన్నిటిలో కూడాను మీరు ఓర్చుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క దేవుని రాజ్యానికి మీరు యోగ్యులుగా ఎంచబడుతున్నారు. ఎంచబడు నిమిత్తమే మీరు ఓర్చుకుంటున్నారు. కాబట్టి ఇది దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పునకు స్పష్టమైనటువంటి సూచన అయి ఉన్నది. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేర్చబడు నిమిత్తము ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు అనేదానికి, దేవుని రాజ్యంలో మీరు ఖచ్చితంగా చేర్చబడతారు అనేదానికి మీరు ఓర్చుకుంటున్నటువంటి ఈ యొక్క ఓర్పు సహనం అనేది సూచన ఉన్నదని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా కృంగిపోయేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. కానీ ఒక దినము ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో అనుమతింపజేస్తాడు, ఖచ్చితంగా ఆ మంచి రోజును నేను చూస్తాను అని నిరీక్షణ కలిగినటువంటి వారముగా అయితే కనుక మనం ఉండాలి. మరి శ్రమల్లో కృంగిపోయేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల యొక్క కొలిమిలో కాల్చబడినప్పుడు బంగారం ఏమవుతుందండి? హల్లెలూయా, బంగారం ఏమవుతుందంటే కాల్చబడుతున్నటువంటి కొలది కూడాను దాని యొక్క విలువ, దాని యొక్క మెరుగు ఇంకా విలువ పెరిగేటువంటిదిగా ఉంటుంది. అదే ఇంకా మిగతా మరి చెక్క కానీ లేదంటే ఇనుము కానీ ఇంకా మిగతావి అవన్నీ ఏమవుతాయండి? అందులో మెల్ట్ అయిపోతాయి. కానీ బంగారం ఏమవుతుంది? ఎంత కాలిస్తే దాని విలువ అంత బాగా తీయబడుతుంది. అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? అయ్యో, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతింప చేశాడని చెప్పేసి నీ హృదయం కలవరంతో ఉన్నదా? దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. శ్రమలందు నువ్వు ఓర్చుకో, సహించుకో. ఆ యొక్క బంగారము ఆ యొక్క కొలిమి దగ్గరికి తీసుకుని వెళ్ళకపోతే అందులో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసేసి ఆ యొక్క బంగారం పనిచేసేటువంటి వ్యక్తి దాన్ని అందమైనటువంటి వస్తువుగా తయారు చేసి మరి షోకేస్లో పెట్టకపోతే దానికి ఆకర్షణ లేదు. ఎప్పుడైతే ఆ యొక్క బంగారం చేసేటువంటి వ్యక్తి ఆ యొక్క బంగారంలో ఉన్నటువంటి వేస్టేజ్ని అంతా కూడాను తీసేసి స్వచ్ఛమైనటువంటి బంగారంతోటి ఒక అందమైనటువంటి ఆభరణం తయారు చేసి షోకేస్లో పెట్టినప్పుడు దానికి ఎంత విలువ ఉంటుందండి. నిజంగా అందరి కళ్ళు కూడాను ఆ యొక్క వస్తువు మీదే ఎంతగానో ఆకర్షితులు అవుతూ ఉంటారు. అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? అగ్నిలాంటి శ్రమల గుండా నా జీవితాన్ని ఎందుకు దేవుడు అనుమతింప చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు కృంగిపోతున్నావా? అయితే దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అగ్ని లాంటి శ్రమలు ఎదురవుతున్నాయి అని అంటే కనుక ఒక షడ్రక్ మేషక్ అగ్ని ద్వారా పరీక్షించబడిన తర్వాతే ఆ యొక్క రాజు తెలుసుకున్నాడు, వీరు నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రమే నిజమైనటువంటి దేవుడని. ఆ రాజ్యమంతా కూడాను ప్రకటించాడు. వారి ముగ్గురి యొక్క విశ్వాసం పరీక్షించబడడం ద్వారా సత్యమైనటువంటి దేవుడు ఎవరో ఆ రాజు తెలుసుకున్నాడు. రాజు తెలుసుకోవడం మాత్రమే కాదు, రాజ్యమంతా కూడాను ప్రకటించాడు. నీ జీవితంలో కూడాను నీ యొక్క శ్రమల్లో, పరీక్షల్లో ఆ యొక్క
అగ్ని లాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నట్లయితే కనుక దేవుడు నీ ద్వారా ఏదో ఘనమైనటువంటి కార్యం నిన్ను నిలబెట్టి నీ ద్వారా జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారానికి ఏ రీతిగా అగ్ని కొలిమిలో కాల్చబడకపోతే విలువ లేదో, అలాగే మన యొక్క విశ్వాసము కూడాను అగ్ని కొలిమిలో పరీక్షించబడకపోతే విలువ లేదు. అలాంటి మరి పరీక్షకి మనం నిలిచినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే గనక దేవుని ద్వారా మెప్పు ఘనత పొందే నిమిత్తము, దేవుడిచ్చేటువంటి బహుమానము పొందుకొని నిమిత్తము. హల్లెలూయా. కాబట్టి మనం శ్రమలలో కృంగిపోయేటువంటి వారముగా కాదు, కానీ ఓర్పు కలిగి దేవుడిచ్చేటువంటి బహుమానము కొరకు మనం ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే మరి తిరస్కరించడం ద్వారా మనం చాలా మంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటుందంటే భయంకరమైనటువంటి తిరస్కరణ ఉంటుంది. అయ్యో, ఎందుకు నేను అసలు ఈ లోకంలో అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది, మరణిస్తే బాగుండేది, ఎటు చూసినా నిందలే, ఎటు చూసినా అవమానాలే, ఎందుకు ఇంత తిరస్కరణ అని చెప్పేసి మనము అనుకుంటున్నటువంటి సమయంలో నిజంగా అండి దేవుడు మన పక్షంగా ఉండి ఆయన మనకి తోడైనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను ఆ యొక్క తిరస్కరణల మధ్యలో కూడాను దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఆ యొక్క తిరస్కరణల మధ్యలో కూడాను క్రీస్తు పక్షముగా నువ్వు నిలబడాలని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఆనాడు యేసు నామం పేరిట పేతురు యోహానులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప మిరాకిల్స్ జరిగిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు అంటున్నారు, మీరు యేసు నామాన్ని ఎంత మాత్రం కూడా మీరు పలకడానికి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అయినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, మేము యేసు నామాన్ని పలకకుండా మేము ఏ రీతిగా ఉండగలమని చెప్పేసి. ఒకప్పుడు పిరికివాడు భయస్థుడైనటువంటి పేతురు గొంతెత్తి గంభీరముగా మాట్లాడుతున్నాడు క్రీస్తుని గూర్చి, క్రీస్తు పక్షముగా, క్రీస్తు వాదిగా. అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను క్రీస్తు పక్షముగా నువ్వు నిలబడినట్లయితే ఆయన నీ పక్షంగా నిలబడేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. అదే రీతిగా లూకాసు వార్త 12:9లో కూడా మనం చూసుకున్నట్లయితే మనుషుల ఎదుట నన్ను ఎరుగనని వారిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. అక్కడ పైనేమో తండ్రి ఎదుట నేను ఎరగనని చెప్పేసి చెప్తానని చెప్తున్నాడు. కింద లూకాసు వార్తలో వచ్చేసి దూతల ఎదుట కూడా మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి చెప్తానని చెప్తున్నాడు. అదే రీతిగా 1 యోహాను సువార్త 2:23లో చూసుకున్నట్లయితే కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించును. హల్లెలూయా. ఎవరైతే యేసు దేవుడు కాదు అని చెప్పేసి, లేదంటే కనుక పరిస్థితులను బట్టి మీ యొక్క మాటలు తొట్టిల్లిపోయేటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే కనుక ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, యేసుని ఎవరైతే గనక కుమారుడైనటువంటి యేసుని ఎవరైతే గనక ఎరగనని చెప్పేసి చెప్తున్నారో వారికి తండ్రి కూడా తెలియడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుని పక్షంగా మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. ఆయన పక్షంగా మనం నిలబడితే మన పక్షంగా ఆయన నిలబడేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. అదే రీతిగా మనం బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పేతురు ఎంతగానో దేవునికి ఇష్టడైనటువంటి శిష్యుడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి శిష్యుల త్రయం అంటే ఒక 12 మంది శిష్యులు ఉన్నా కానీ 3 శిష్యులు అంటే బాగా యేసుకి ఇష్టము. వాళ్ళు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. మరి అలాంటి శిష్యుడు ఒకానొక సమయంలో క్రీస్తుని అప్పగిస్తున్నటువంటి సమయంలో
యేసు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి 3 సార్లు బొంకినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత గంభీరమైనటువంటి స్వరముతోటి యేసే నిజమైనటువంటి దేవుడని ప్రకటించి ఆదిమ సంఘ పునాదులు నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుడిని మనం తిరస్కరించేటువంటి వారంగా అయితే కనుక ఉండకూడదు. హల్లెలూయా. తర్వాత 4వ విషయం ఏంటి అనంటే కనుక దేవుని యొక్క నమ్మకత్వం. మన యొక్క బలహీనతల్లో ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఏ రీతిగా చూపిస్తాడనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. అనేక సార్లు మనం మాట ఇచ్చి తప్పిపోయేటువంటి వారంగా ఉంటాము. అనేక సార్లు మనం వాగ్దానాలు చేసి వీగిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు. నిశ్చయముగా నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పాడైపోయినటువంటి జీవితంలో ఒక తప్పిపోయినటువంటి కుమారుడు, అయ్యా నేను యోగ్యుడిని కాను, పరలోకపు తండ్రికి నీ ఎదుట కూడా నేను పాపము చేసి ఉన్నాను అని ఎప్పుడైతే పాడైపోయినటువంటి తన జీవితాన్ని ఒప్పుకుని తిరిగి తన ఇంటి వైపు వస్తూ ఉన్నాడో, మరి అల్లంత దూరాన చూసినటువంటి తండ్రి పరుగున వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రములను, ఉంగరాన్ని మరి ఇచ్చి మరి విందు చేయించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అండి, చాలాసార్లు దేవుడి నుండి తప్పిపోయి వారి జీవితాల్ని మరి పాడు చేసుకొని, ఎందుకు పనికిరాదు నా జీవితం, మరలా నా దేవుడి దగ్గరికి వెళితే నా దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో, నా దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో అని ప్రక్కకి నిలిచిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారండి మన సొసైటీలో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా తప్పిపోయినటువంటి స్థితిలో ఒకప్పుడు ఎంతో గంభీరంగా భక్తి జీవితాన్ని జరిగించి మరి కొన్ని పరిస్థితుల కారణంగా దేవుడి నుండి దూరంగా తొలగిపోయి ఉన్నావేమో, దేవుడి నుండి దూరంగా జరిగిపోయి ఉన్నావేమో, మరి దేవుని యొద్దకు వద్దామన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడాను అపవాది నీ చెవిలో ఈ రీతిగా చెప్తున్నాడా, నువ్వెంత మాత్రము అర్హుడివి కాదు, అర్హురాలివి కాదు, నువ్వు ఎలా వెళ్తావు, ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఇంతకాలం కూడా ఇలాంటి జీవితం గడిపినటువంటి నీకు అసలు అర్హత ఉందా, నీకు యోగ్యత ఉందా, కనీసం ఆ దేవుని పేరుని పిలవడానికి నీకు యోగ్యత ఉన్నదా అని అపవాది మీ చెవిలో అబద్ధం చెప్పవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాంటి భ్రష్టమైనటువంటి జీవితం గడిపి ఎలాంటి భ్రష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఏ రీతిగా అయితే గనక తండ్రి ఇంటి బాట పట్టాడో, అల్లంత దూరాన చూసినటువంటి తండ్రి పరుగున వచ్చి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. అదే రీతిగా దేవాది దేవుడు ఒకసారి నీ చేయి పట్టుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టేవాడు కాదమ్మా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు విడిచిపోవచ్చు, నువ్వు దూరంగా జరిగిపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడాను నా కుమారుడు మళ్ళా ఎప్పుడు నా యొద్దకు వస్తాడు, నా కుమార్తె మరలా ఎప్పుడు నా యొద్దకు తిరిగి వస్తుందని ఆయన నీ పట్ల అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకొరకనంటే గనక మనము మాట ఇచ్చి తప్పిపోవచ్చు, కానీ ఆయన ఒకసారి నీ చెయ్యి పట్టుకున్న తర్వాత ఎన్నటికీ కూడాను ఆయన నీ చెయ్యి అయితే గనక విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రమీలతో నేను మాట్లాడుతున్నాను అనేకమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల గుండా, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నేను నిన్ను లేవనెత్తాను నా కుమార్తె, నేను నిన్ను లేవనెత్తాను జీవంలోనికి. కృతజ్ఞత లేనటువంటి
కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. లోక సంబంధమైనటువంటి వ్యామోహములతోటి, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలతోటి నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావు. ఇప్పుడైనా నీవు నా తట్టు తిరుగు. ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుము నా కుమార్తె. ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుము, నా ఎదుట నీవు మోకరిల్లుము. ఇప్పుడైనా కానీ నీవు నా తట్టు తిరుగుము, నా ఎదుట మోకరిల్లుము. వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు నా కుమార్తె ప్రమీల. వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు. వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అంత గొప్ప ప్రేమ. మనమేదో మంచివారము, యోగ్యులము, లేదంటే అర్హులము ఏది కాదండి. మన లోకం చూసేటువంటి ఎలిజిబిలిటీస్ అని ఏది చూడలేదు. నా కుమార్తె మారుతుంది, నా కుమార్తె మరలా నా యొద్దకు తిరిగి వస్తుందని అపారమైనటువంటి నమ్మకం ఆయనకి మన పట్ల ఇంకనూ కూడా కలిగి ఉన్నాడండి. ఇంకనూ కూడాను ఆయన 2 చేతులు చాచి నీ తట్టు తిరిగి ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె మరలా తిరిగి ఎప్పుడు వస్తుందో, నా కుమారుడు మరలా తిరిగి ఎప్పుడు వస్తాడో అని 2 చేతులు చాచి దినమెల్లా ఆయన నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఎవరైనా కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ మాటలు నా కొరకు కాదని నువ్వు నిర్లక్ష్యంతో ఉండవద్దు. నిశ్చయముగా దేవుని మాటలకు లోబడు, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడు, దేవుని చిత్తానికి నువ్వు లోబడు. మరలా తిరిగి పరుగున నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 5వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన స్వభావం ఎప్పుడు కూడా మారేది కాదండి. దేవుని స్వభావం ఎప్పుడు కూడా మారేది కాదు. ఆయన స్వభావము స్థిరమైనటువంటి స్వభావము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:8 చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నేటి కాలంలో రకరకాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి, పరిశుద్ధ గ్రంథానికి విరోధమైనటువంటి బోధకి వారి చెవులని అప్పగిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బెరయ సంఘస్థులు మరి అపోస్తలులను పిలువబడినటువంటి వారే వారికి మరి ఉపదేశం చేస్తున్నటువంటి సమయంలో వారి యొక్క గ్రంథాలని తిరగవేసేవారంట. వారు చెప్తున్నది కరెక్టా కాదా, ఈ గ్రంథాల్లో ఉన్నదేనా వారు చెప్తున్నది అని చెప్పి. ఈ రోజులు ఎంతమంది ఉన్నాము సంఘాల్లో చెప్తున్నటువంటి మాటల్ని మనం అక్కడే విని వదిలివేసే వారంగా ఉంటున్నామా, లేదంటే కనుక మనం గృహాలకి వచ్చిన తర్వాత ఆ యొక్క మరి బైబిల్ రెఫరెన్సెస్ని మరలా ఒకసారి మననం చేసుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకున్నటువంటి వారముగా ఉందాం. హల్లెలూయా. 6వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి రక్షణ మరియు నిరీక్షణకు ఆయన భద్రతను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేటి కాలంలో మనం చూస్తున్నాము మరి బ్యాంకులో మరి డిపాజిట్స్ చేసుకున్నాయి, లేదంటే కనుక గోల్డ్ని వాళ్ళు సేఫ్ లాకర్స్ అని చెప్పేసి వాళ్ళు లాకర్స్లో పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం ద్వారా కానీ, లేదంటే కనుక మరి దొంగలు పడి అవన్నీ దోచుకుని వెళ్ళిపోవడం కానీ, ఇట్లా అసలు అంటే కొన్ని విషయాల్లో మనకి సెక్యూరిటీ అనేది ఎక్కడా కూడా లేదండి. కొంతమంది విఐపీస్ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీగా మరి కొంతమందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఆ సెక్యూరిటీసే ద్వారానే వాళ్ళకి ప్రాణాపాయం జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. సెక్యూరిటీ ఎక్కడున్నదండి? భద్రత ఎక్కడున్నది? ఈ లోకంలో దేనికైనా గ్యారంటీ ఉన్నదా?
దేనికి కూడా గ్యారంటీ లేదు. దేనికైనా భద్రత ఉన్నదా అని అంటే కనుక దేనికి కూడా భద్రత లేదు. ఆ భద్రత ఎక్కడ ఉన్నది అని అంటే కనుక క్రీస్తులో మాత్రమే ఆ భద్రత ఉన్నది. ఆ నిరీక్షణ ఎక్కడ మనం కలిగి ఉన్నాము అని అంటే కనుక క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉండడం ద్వారానే మన రక్షణకి భద్రత ఉన్నదనేటువంటి విషయాన్ని అయితే మనం గ్రహించుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే కనుక మేము ఇన్ని సంవత్సరాలు మాకు ఏమంటారండి, దేవుల్లో మేము జర్నీ చేస్తున్నాము, మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మేము ఏమాత్రము కూడా పడిపోయేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అనుకునేటువంటి వారముగా ఉంటాము. బిలాము గొప్ప ప్రవక్త అండి. బిలాము గొప్ప ప్రవక్త, దేవుని ద్వారా వాడబడుతున్నటువంటి గొప్ప ప్రవక్త. కానీ ఒక బాలాకు రాజు ఇచ్చేటువంటి కానుకల నిమిత్తము దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించాడో మరి అవన్నీ కూడా దేవుడు తన ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చాడు. కానీ బిలాము మాత్రము ఒక ప్రవక్తకి రావలసినటువంటి మరణం అయితే కనుక రాలేదు, కానీ కత్తి వాతము ద్వారానైతే కనుక హతము చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కలిగి ఉండవలసింది ఏంటి అని అంటే కనుక హల్లెలూయా, మరి దేవునిలోనే భద్రత ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. నిజంగానండి, ఆయన మనల్ని స్థిరపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. చాలామంది చాలా బలహీనతలను బట్టి ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి హ్యాబిట్స్ని విడిచిపెట్టాలని, ఒక క్రమమైనటువంటి జీవితాన్ని క్రీస్తులో కలిగి ఉండాలని. కానీ వారు ఎన్ని మార్లు ప్రయత్నించినప్పటికీ కూడాను, లేదంటే ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడాను ఆ హ్యాబిట్స్ నుండి విడుదల పొందుకోవాలని, కానీ విడుదల పొందుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నాటపడతావో, ఎప్పుడైతే క్రీస్తులో మరి రక్షణ పొంది ఉంటావో, క్రీస్తు మీద ఆధారపడతావో, క్రీస్తు ద్వారానే మన యొక్క రక్షణకి భద్రత ఉంటుంది. ఆయన మనల్ని స్థిరపరిచేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తుతో కూడా ఎప్పుడైతే మనం సహవాసం చేస్తూ ఉంటామో నిశ్చయముగా ఆయన కృప ద్వారా మనల్ని స్థిరపరిచి బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలోనే మనకి భద్రత ఉన్నది. ఆయనలోనే మనకి క్షేమం ఉన్నది. ఆయనలోనే మనకి మరి నెమ్మది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి ఆఖరిగా 7వ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మార్పు లేనటువంటి వాగ్దానం అండి. మార్పు లేనటువంటి వాగ్దానం. మరి ఆనాడు మరి దేవాది దేవుడు ఐగుప్తు ప్రాంతంలో వారు పెడుతున్నటువంటి మొరలను ఆలకించి ఐగుప్తు ప్రాంతం నుండి కానాను ప్రాంతానికి నడిపించే నిమిత్తము ఒక మోషేని దేవుడు నాయకుడిగా నియమించి వారిని కనాను ప్రాంతానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు ఒక మోషేను నిలబెట్టి. ఒకానొక సమయంలో మరి 12 గోత్రాలకి సంబంధించినటువంటి వారిని ఆ యొక్క కనాను చూచి రమ్మని హల్లెలూయా మరి పంపినప్పుడు అందులో మరి యెహోషువ, కాలేబులు మినహాయించి మిగతా వారందరూ కూడాను వారు చెప్పింది ఏంటి అని అంటే కనుక ఆ దేశం చాలా అందమైన దేశంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మరి సంపద అంటే మరి వృక్ష ఫలాలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి మరి వ్యక్తులను కనుక మనం చూసుకున్నట్లయితే
వారి ఎదుట మనము మిడతల వలె ఉన్నాము అని మిగతా ఉన్నటువంటి జనాల్లో ఒక భయాన్ని కలిగించేటువంటి, ఒక పిరికితనం కలిగినటువంటి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వారిగా ఉన్నారు. కానీ యెహోషువ, కాలేబులు మాత్రం వారు మాట్లాడింది ఏంటి అని అంటే కనుక, అక్కడ ఆ రీతిగా పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే, కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ కానాను ప్రాంతాన్ని మనం చేరుకుంటాము. దేవుడు ఆ కానాను ప్రాంతంలో మనల్ని అడుగు పెట్టే రీతిగా ఆయన మనకి కృప దయచేస్తాడని విశ్వాసం కలిగినటువంటి మాటలు పలికినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి ఏ వ్యక్తులైతే కనుక మరి ఆ యొక్క కానాను ప్రాంతంలో వారు చూచినటువంటి వాటిని గురించి చెడ్డ సమాచారాన్ని వారు స్ప్రెడ్ చేశారో, వారు అరణ్య మార్గంలోనే రాలిపోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అండి. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేటువంటి వాడైతే గనక కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. వాగ్దానం చేసింది ఎవరండి? దేవాది దేవుడు. వాగ్దానం చేసింది దేవాది దేవుడు. కాబట్టి మనం ఏదైతే నమ్మామో ఖచ్చితంగా దాన్ని మనం చేపట్టేటువంటి వారముగా ఉంటాం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళంతా కూడా ఏంటండి, వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ అయితే కనుక ఏమీ లేదు. కానీ వారు కేవలం విశ్వాసం ద్వారా వారు పొందబోయేటువంటి ఆ యొక్క దేశము కొరకు వారు గుడారాల్లో నివసించినటువంటి వారుగా ఉన్నారు. వారి విశ్వాసాన్ని బట్టి వారు మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి వాడిగా ఉన్నాడు అబ్రహాము. వాగ్దాన దేశాన్ని పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను మనం కలిగి ఉండవలసింది ఏంటి అని అంటే గనక విశ్వాసాన్ని. ఏది కోల్పోయినా కానీ పర్వాలేదండి, ఏది కోల్పోయినా కానీ పర్వాలేదు. ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఖచ్చితంగా ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏవేవి కలిగి ఉన్నా కానీ ఒక విశ్వాసం అనేది లేకపోతే సమస్తము కూడా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా మనం చూసుకున్నట్లయితే స్ఫుర్ణ సంఘముతోటి మరి మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు ఏంటి అని అంటే కనుక, అక్కడ అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే, ఏమీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ చదువుకుందామండి. స్ఫుర్ణ సంఘము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి చూసుకున్నట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములకు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. 1, ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. ఖచ్చితంగా మనం ఒప్పుకున్నది నిశ్చలంగా మనమైతే కనుక పట్టుకుంటాం. ఎప్పుడు అనంటే కనుక నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడాను మనం నమ్మకంగా మనం జీవించినటువంటి వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు జీవ కిరీటం ఇస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనము కృంగిపోయేటువంటి వారముగా ఉండడం కాదు కానివ్వండి, దేవుని పట్ల అపరిమితమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి.
హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే 2 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13. మరి ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనల్ని ఆయన ఎరుగునను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటొచ్చేసి క్రీస్తుతో కూడా మనం మరణించినటువంటి వారముగా ఉండాలి. అంటే లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో కూడాను మనకి సంబంధం లేదు. అంటే క్రీస్తులో మనం నూతనంగా జీవిస్తున్నాము, లోకంలో మరణించినటువంటి వారముగా ఉన్నాము. రెండవది, శ్రమల్లో మనం ఓర్పు కలిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన శ్రమ పెట్టబడి కూడాను ఆయన తిరిగి దూషణ పలకనటువంటి వాడిగా ఉన్నాడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో మనం ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి నీ యొక్క ప్రతిమకు మేము మొక్కము, మా దేవునికి తప్ప మేము ఏ ప్రతిమకు కూడా మేము మొక్కమని ఏ రీతిగా ధైర్యంతో నిలబడి వారు మరి అగ్నిగుండంలో కూడాను నిలిచినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడాను క్రీస్తు కొరకు మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు ఎవరో మనకి తెలియదని చెప్పేటువంటి వారముగా అయితే కనుక ఉండడానికి వీల్లేదు. 4వ విషయం ఏంటి అని అంటే కనుక మరి మన యొక్క బలహీనతల్లో దేవుని యొక్క నమ్మకత్వం. హల్లెలూయా. మనం బలహీనమైనప్పటికీ కూడాను మనం నమ్మినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన ఉండేటువంటి నిత్య జీవరాజ్యంలో మనం చేర్చబడతాము. 5వ విషయం ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క స్వభావం ఎప్పటికీ కూడా మారేది కాదు. అంటే ఈరోజు ఈ పరిస్థితులు ఇట్లున్నాయి కాబట్టి ఇట్లున్నాను, రేపు మరి ఇలా ఉంటానో లేదో అని చెప్పేసి మనుషులు చెప్పవచ్చు. కానీ మనుషుల స్వభావానికి వ్యతిరేకమైనటువంటి స్వభావం దేవుని స్వభావం. అది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన నిశ్చయంగా వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. 6వ విషయం ఏంటి అని అంటే కనుక మన యొక్క రక్షణకి, నిరీక్షణకి ఆయన భద్రతనిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మన యొక్క బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం పడిపోయేటువంటి వారముగా ఉంటాము. మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేనటువంటి వారముగా ఉంటాము. దేవుడు చెప్తున్నాడు, అంత్యకాల దినాల్లో స్థిరంగా విశ్వాసంలో ఉంచబడినటువంటి వారి సైతం పడగొట్టబడేటువంటి దినాలు రాబోతున్నాయని. మరి అటువంటి సమయంలో మన యొక్క విశ్వాసం సరిపోతుందండి? మన యొక్క విశ్వాసం అయితే కనుక సరిపోదు. యేసుక్రీస్తు వారు మనలో ఉండడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని స్థిరపరచడం ద్వారా మాత్రమే మనం స్థిరులుగా ఉండేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణకు, మన రక్షణకు భద్రత ఎక్కడా అనంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నిరపరాధులై ఉండినట్లు ఏ విధమైనటువంటి దోషము ఈ లోకంలో మనం మలినము అంటకుండా మన యొక్క రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ఆ యొక్క కృపని దేవాది దేవుడే మనకిస్తాడు. మనం కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక మార్పు లేనటువంటి వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులైనటువంటి వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ రీతిగా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, వాగ్దాన దేశంలో వారు ప్రవేశించారో అదే రీతిగా మనము కూడా ప్రవేశించు నిమిత్తము స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి నమ్మకాన్ని, ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు.
అబ్రహాముకి చెప్పాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులలో విస్తరింపచేస్తానని. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావులని మత్తయి సువార్తలో మనం చూస్తాము. నేడు ప్రపంచంలో 90% మరి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి దేశాలుగా అయితే కనుక మనం చూస్తున్నాము. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం నువ్వు ఏ వాగ్దానం అయితే పొందుకున్నావో ఆ వాగ్దానం నీ జీవితంలో ఇప్పటివరకు కూడా నెరవేర్చబడినటువంటి స్థితిలో ఉన్నదా? దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండు, విశ్వాసాన్ని కలిగి ఉండు. నిశ్చయముగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా క్రీస్తు పక్షంగా నువ్వు నిలబడినప్పుడు ఆయన పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట దూతల ఎదుట ఆయన మనల్ని ఎరుగను అని చెప్పేటువంటి ఆ యొక్క పరిస్థితి రాకూడదు అని అంటే కనుక ఈ భూమి మీద ఖచ్చితంగా నువ్వు సువార్త ప్రకటించాలి. యేసుని గురించి నువ్వు ప్రకటించాలి. నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి కార్యమును కూడాను నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నిశ్చయముగా నిన్ను గూర్చి ఆయన మరి పరలోకంలో ఆయన ఒప్పుకునేటువంటి వాడిగా అయితే కనుక ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి నేను ఏ రీతిగా అయితే కనుక వాటన్నిటినీ కూడాను ఆ యొక్క శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడాను నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమున ఏ రీతిగా నేను ఆసీనుడై ఉన్నానో అదే రీతిగా జయించు వానికి నాతో కూడా మరి సింహాసనం అందు కూర్చుండనిచ్చేదును అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి ధన్యతను మనం పొందుకోవాలి అని అంటే కనుక మనకు కావాల్సింది ఏంటండి? స్థిరమైనటువంటి విశ్వాసం, చెక్కు చెదరనటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాము. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్య పట్టణమును మనము నిశ్చయముగా చేర్చబడేటువంటి వారముగా అయితే కనుక ఉంటాము. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. గొప్ప దేవానికే వందనాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రములైనా స్తోత్రములు తండ్రి. ప్రభా అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. ప్రభా అయ్యా తండ్రి, నన్ను ఎవరైతే ఎరగనన్నో నేను వారిని ఎరగనని నా తండ్రి ఎదుట దూతల ఎదుట నేను మాట్లాడతానని మీరు చెప్పారయ్యా. ఎవరైతే అయ్యా నీ పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తండ్రి ప్రభా కలిగి ఉంటారో తండ్రి ప్రభా అయ్యా నిశ్చయముగా తండ్రి ప్రభా అయ్యా నీతో కూడా తండ్రి ప్రభా అయ్యా ఇక 1000 ఏండ్ల పరిపాలనలో నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి రెండవ మరణము లేనటువంటి తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి ఆ యొక్క నిత్య జీవ రాజ్యములో తండ్రి మమ్మల్ని అయ్యా చేర్చుకొని నిమిత్తము తండ్రి మాలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని తండ్రి, దృఢమైనటువంటి విశ్వాసాన్ని తండ్రి ప్రభా అయ్యా మీరు మాకు దయచేయండి దేవా, దయచేయండి దేవా, దయచేయండి దేవా. అయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో తండ్రి ప్రభా, అల్పమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో తండ్రి, వారి యొక్క విశ్వాసాన్ని తండ్రి దృఢపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, బలపరచండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా తండ్రి. మేము బలహీనమయ్యా తండ్రి, పడిపోయేటువంటి వారముగా ఉండుటకు వీల్లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీలో నాటండి అయ్యా తండ్రి. నిజమైనటువంటి ద్రాక్షావళిని నేనే, నాలో ఎవరైతే నిలిచి ఉంటారో నేను వారిలో నిలిచి ఉంటాను. నాలో నిలిచి ఉన్నటువంటి ప్రతి తీగ కూడాను ఫలించి అభివృద్ధి చెందనని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా అయ్యా తండ్రి, మీ మీద ఆనుకొని తండ్రి మీలో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని తండ్రి ప్రభా మీరు మాకు దయచేయండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె శారాతో నేను మాట్లాడుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె శారాతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. నా కుమార్తె. మారాన్ని నేను కొట్టివేస్తున్నాను. నా కుమార్తె. మధురముగా నేను మార్చబోచున్నాను. నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి నా కుమార్తె. మారాన్ని నేను కొట్టివేస్తున్నాను. మధురమైనటువంటి ప్రతి పరిస్థితిని నేను నీకు అనుగ్రహించబోచున్నాను నా కుమార్తె. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి కలవరాల నుండి నేను నీకు విడుదల కలుగజేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి సంశయాల నుండి నేను నీకు సంపూర్ణమైనటువంటి విడుదలను నేను నీకు అనుగ్రహించుచున్నాను. స్థిరమైనటువంటి నమ్మకాన్ని నా పట్ల నీవు కలిగి ఉండుము నా కుమార్తె. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు అయినా పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె తన్మయితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె తన్మయ్య, నేను నీతో మాట్లాడుచున్నాను. నమ్మిక మాత్రము కలిగి ఉండము నా కుమార్తె. నీ పట్ల నేను జరిగించబోయే కార్యములను గూర్చి నమ్మిక మాత్రము కలిగి ఉండము నా కుమార్తె. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా నీ జీవితంలో నేను కార్యములను ఆరంభించుచున్నాను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా నీ జీవితంలో నేను కార్యములు జరిగించబోచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇదే సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, రోగపీడితులుగా ఉన్నారో, ఏ బలహీనతలను బట్టి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి ప్రభా, వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధనలో ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమై తండ్రి ప్రభా, అయా తండ్రి జయకరముగా తండ్రి ప్రభా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మరి ఒక మారు తండ్రి ప్రభా, అయ్యా ఇటు రీతిగా కూడుకోవడానికి తండ్రి ప్రభా నీ నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, పోది కార్యములనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉండి ఆశీర్వదించును గాక, ఆమేన్.